జుమ్ముగల తండ్రి వందనాలు ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా అయా నీ వాక్యపు వెలుగులో అయా మేము సరి చేసుకోవడానికి మమ్మల్ని సమకూర్చడానికి ఈ రీతిగా దేవాను చేసిన సహాయం కొరకే వందనాలు. ఇగో ప్రపంచంలో ఉంటున్న ప్రభువా అనాది దేవా ప్రాంతంలో అయా అనాది శరణాలయంలో విధవరాలుగా ఇగో నాయన మరి ఎయిడ్స్ వ్యాధితో ఉన్న తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారి అవసరాలు తీర్చు, వారిని పోషించు, వారి పక్షముగా నీ సహాయం చేయి. అట్టి వారులు కూడా నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించి నరకం నుంచి విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచుమని యెహోవా ఈరే దేవా యొక్క ఛానల్ ద్వారా మాతో నీ వాక్య వెలుగులో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సియోను గీతాల నుండి 181 పాట పాడదాం. విజయుండు క్రీస్తు ప్రభావముతో తన విజయుండాయేను, సాతానును తలను చిదుగా ద్రొక్కేను, సాతానును తలను చిదుగా ద్రొక్కేను, సాదా రాజ్యమేలును, సాదా రాజ్యమేలును. యూదా గోత్రపు సింహమాయాని గ్రంథములు విప్పాయోగ్యుండు తాని, యూదా గోత్రపు సింహమాయాని గ్రంథములు విప్పాయోగ్యుండు తాని, 7 ముద్రలను విప్పేడువాడు, 7 ముద్రలను విప్పేడువాడు, యోగ్యుండు సర్వమందు, యోగ్యుండు సర్వమందు. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను, సాతానును తలను చిదుగా ద్రొక్కేను, సాతానును తలను చిదుగా ద్రొక్కేను, సాదా రాజ్యమేలును, సాదా రాజ్యమేలును. ఆయనే శిరసు తన సంఘమునకు మృతులలో నుండి ప్రథముడై లేచి, ఆయనే శిరసు తన సంఘమునకు మృతులలో నుండి ప్రథముడై లేచి, మన ప్రభు యేసే మరణమును గెలిచే, మన ప్రభు యేసే మరణమును గెలిచే, సర్వములో ప్రధానుడై, సర్వములో ప్రధానుడై. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను, సాతానును తలను చిదుగా ద్రొక్కేను, సాతానును తలను చిదుగా ద్రొక్కేను, సాదా రాజ్యమేలును, సాదా రాజ్యమేలును. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. విశ్వాసును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. ఆ శ్రేష్టంబు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆధరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచే ధ్యానించుడి, విశ్వాసముంచే ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా
దేవుని వాక్యం వింటున్న దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభువు నామములో అందరికీ శుభములు లేదా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ పత్రిక 3వ వర్తమానాన్ని విందాం. కనుక 20 వచనము ఒక వర్తమానము కనుక విన్నాము. కారణం ఏంటంటే మధ్యలో సెల్ ఆగిపోయింది కనుక అది నాకు తెలియదు కనుక తర్వాత చూస్తే ఆగిపోయింది. 21 వచనం మాత్రమే నిన్న వర్తమానాన్ని మీరు విన్నారు. ఇప్పుడు 21 వచనం నుంచి ధ్యానిద్దాం. విశ్వాసును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. ఇక్కడ రాయబడిన లేఖన భాగమును చూస్తే ఈ అధ్యాయంలో ఎక్కువగా మన విశ్వాసం అనేది మనం గమనిస్తాం. మన పితరుడైన అబ్రహాము విశ్వాసులకి తండ్రి. అలాగే ప్రతి విశ్వాసి కూడా, విశ్వాసి అంటే అర్థం ఏంటంటే అతడు అవిశ్వాసి కాదు అని అర్థం. విశ్వాసి అంటే అర్థం ఏంటంటే లేనిది నమ్మడమే విశ్వాసం. అవిశ్వాసి అంటే అర్థం ఏంటంటే లేనిది నమ్మడు, కనుక తన కళ్ళారా చూసిందే నమ్ముతాడు అవిశ్వాసి. సేవకుడు, దేవుని సేవకుడు అంటే అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడి తన ప్రతి అవసరత ఫిలిప్పీ 4:19 ప్రకారం క్రీస్తు మహిమలో ప్రతి అవసరతను దేవుని దగ్గర నుంచి సంపాదించుకుంటాడు దేవుని సేవకుడు. కన్న తల్లి తన బిడ్డకు పాలిచ్చినట్లుగా దేవుని సేవకుడు ప్రతి అవసరత కూడా సృష్టికర్తను తను పిలిచిన దేవుని మీద ఆధారపడతాడు. దేవుని చేత పిలువబడలేని సేవకుడు తనకున్న జ్ఞానము ద్వారా పలు రకాలుగా సంపాదించడానికి, డబ్బు కొరకు, ధనధాన్యాల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడుతూ ఉంటాడు. కనుక విశ్వాసికి అవిశ్వాసికి తేడా, నిజమైన దేవుని చేత పిలువబడిన సేవకునికి, దేవుని చేత పిలువబడిన సేవకునికి తేడా అనేది మనం విన్నాం. ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే 21వ వచనంలో విశ్వాసును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. విశ్వాసును బట్టి యాకోబు అవసాన కాలమందు అని ఇక్కడ ఏముందంటే మరణకాలమందు లేదా వృద్ధాప్యమందు అనేది మనము అర్థం చేసుకోవాలి. యాకోబు యొక్క జీవితంలో విశ్వాసమును బట్టి ఎవరిని చూడగలిగాడు అంటే యోసేపు ఇద్దరి కుమారుల్ని, మనషే, ఎఫ్రాయిముని చూశాడు. అది యాకోబుకి ఎట్లా ఉందంటే ఇది సాధ్యము కాదు. కారణం ఏంటంటే దుష్ట మృగములు యోసేపుని తినివేశాయని తన కుమారులు 11 మంది వాళ్ళు చెప్పే అబద్ధము అనేది యోసేపు జీవితంలో నేడు దినాన్ని కనుక ఆ యాకోబు జీవితంలో యోసేపు కుమారుల్ని కల్లారా చూశాడు. చూసి వారిద్దరి మీద రెండు చేతుల నుంచి ఆశీర్వదించాడు. మూడోది యాకోబు తన చేతి కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు. ఎందుకు నమస్కారం చేశాడని మనం గమనించినట్లయితే యాకోబు హృదయంలో నా కుమారుడు ఉంటాడు, తనకిచ్చిన దర్శనం, అన్నదమ్ములకి ఇచ్చిన దర్శనము, వాళ్ళు వచ్చి సాగిలపడతారని దర్శనము, నేను నా భార్య కూడా వెళ్ళి 11 మంది అన్నదమ్ములు సాగిలపడతారని దర్శనమును కనుక అతడు ఏ రోజు కూడా ఎదుట చెడు జీవితాన్ని కలిగి లేడు. తన అన్నదమ్ములు చేసిన చెడు సమాచారం నాకు చెప్పి వారి ద్వారా కూడా అతడు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చాడు. యోసేపులో ఏ తప్పు కూడా, ఏ లోపము, ఆ చెడుతనము యోసేపుని ఎన్నడూ కనిపెట్టలేదు, చూడలేదు. కనుక యోసేపుకు దర్శనం ఇచ్చిన దేవుడే యోసేపుని కాపాడుతాడనే విశ్వాసము, అదే విశ్వాసము చివరి దినాల్లో తన అవసాన కాలమందు యోసేపుని చూశాడు. యోసేపు కుమారులు ఇద్దరిని, మనషే, ఎఫ్రాయిమును చూశాడు. తన హృదయమార ప్రభువుని ఆరాధించి ఇద్దరు మనవల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించి తన చేతి కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు. రండి, సాగిలిపడి నమస్కారం చేదుము, మన సృష్టించిన సృష్టికర్తకు సాగిలిపడి నమస్కారం చేదుము. ఎందుకు అతడు వృద్ధాప్యములో సాగిలిపడినప్పుడు కూడా తన కర్ర మీద ఆనుకొని సృష్టికర్తన దేవుని ఆరాధిస్తూ వచ్చాడు.
తన ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అనేది యాకోబు జీవితంలో నమ్మలేని పరిస్థితి. నీ కుమారుడు యోసేపును మేము చూసామని తన కుమారులు చెప్పినప్పుడు, అక్కడ జరిగిన విషయాలని చెప్పినప్పుడు యోసేపు యాకోబు అవన్నీ నమ్మలేకపోయాడు. ఆ రథములు గనుక ఆ యొక్క ఐగుప్తు మనుషులు రథాలు తీసుకొచ్చినప్పుడు అప్పుడు యాకోబు హృదయంలో యాకోబు నమ్మగలుగుతూ వచ్చాడు. ఇంకా దగ్గరికి వెళుతున్న కొద్ది తన విశ్వాసము అభివృద్ధి అవుతూ తనలో ఇంకా పరిపూర్ణ నమ్మకము కలిగిన వాడే యోసేపుని ఎఫ్రాయిముని మనస్సేను చూసి ఎంతగానో తన హృదయము ఆనంద బాష్పమును రాల్చి కన్నీరు కార్చి ప్రభువుని ఘనపరిచాడు యాకోబు. నా ప్రార్థన దేవుడు అన్నాడు, నా పక్షంగా దేవుడు ఉన్నాడు, నేను ప్రేమించే కుమారుణ్ణి దేవుడు నాకు చూపించాడని సృష్టికర్తన దేవుడని యెహోవాకు తన చేతి కర్ర మీద ఆనుకొని, అంటే చేతి కర్ర అంటే అర్థం ఏంటంటే తనకి ఆధారము అనే ఆ కర్ర, తనకి ఆధారంగా ఉన్న సృష్టికర్తన దేవుని మీదే తన ఆశ కలిగి ఉన్నాడు తప్ప తన 11 మంది కుమారుల మీద, తన భార్యల మీద, తన కలిగిన అవదాస్తి మీద, తనకున్న బంగారము వెండి, తనకున్న దేని మీద కూడా యోసేపు కంటే దేనిని ఎక్కువగా ప్రేమించలేదు. ప్రేమించిన కుమారుడు దొరికాడని యోసేపు దేవుని ఘనపరుస్తూ వచ్చాడు. నన్ను ఘనపరచే వారిని నేను ఘనపరుస్తాను. యాకోబు దేవుని ఘనపరిచాడు. దేవుడే యాకోబుని యోసేపుని తన పిల్లల్ని చూసి సృష్టికర్తన దేవుని యాకోబు ఘనపరచడానికి ప్రభు సహాయం చేశాడు. దీని అర్థం ఏంటంటే మనము నిండి హృదయంతో ప్రభు కొరకు యోగ్యంగా బ్రతికితే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి అవడు. కనుక మనం దేవుని కొరకు ఏబేలు వలె నిరపరాధిగా ఉన్నప్పుడు, కనుక ఆ యొక్క ఏబేలు వలె నిరపరాధిగా ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క ఉరియా పక్షంగా దేవుడున్నాడు. దావీదు ఉరియాని చంపగలిగినప్పుడు కూడా దేవుడు నిర్దోషైన వ్యక్తిని దావీదు చంపగలుగుతూ వచ్చాడు. కయ్యను తన తమ్ముడి ఏబేలు చంపగలిగినప్పుడు కూడా ఏబేలు పక్షంగా దేవుడు. మనము కూడా అటువంటి నిర్దోషత్వాన్ని కలిగి ఏబేలు వలె ఆ యొక్క ఉరియా వలె నిర్దోషులుగా మనం ఉన్నప్పుడే మన పక్షంగా దేవుడు ఉంటాడు. అలాగే యాకోబు కూడా దేవుని మీద ఆనుకునుడి ద్వారానే యాకోబు దేవుని కూడా ఘనపరుస్తూ వచ్చాడు. అది విశ్వాసగా ఒక సేవకుడిగా ఈ పాట మనకు ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడు యాకోబు చేతికర మీద ఆనుకున్నట్లుగా మన సృష్టికర్తన దేవుని మీదే మనము ఆనుకోగలిగినప్పుడు, అందుకంటాడు యెషయా 58లో, యెషయా 55:8లో, మీ తలంపులు వేరే నా తలంపులు, మీ మార్గములు వేరే నా మార్గములు వేరే, మీ ఆలోచన వేరే నా ఆలోచనలు వేరే. కనుక మనము దేవుని ఆలోచన కూడా ఆయన చిత్తంలో మనం వెళ్ళినట్లుగైతే ఆయన్ని మనము ఘనపరచగలము. మనకు ఆశ్చర్యమైన కార్యాలు మన పట్ల ఆయన జరిగించేవాడుగా ఉంటాడు. 22వ వచనం, యోసేపు తనకు అవసాన కాలమందు సమీపించినప్పుడు విశ్వాసును బట్టి ఇశ్రాయేలు కుమారులు నిర్గమమును గూర్చి ప్రశంసించి తన సైన్యమును గూర్చి వారికి ఆజ్ఞాపించును. ఇప్పుడు యోసేపు తన వృద్ధాపమందు తన అవసాన కాలమందు సమీపించినప్పుడు విశ్వాసును బట్టి ఇశ్రాయేలు కుమారులు అంటే తన తండ్రి పేరు ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలు కుమారులు అంటే తన అన్నదమ్ములని తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు నిర్గమమును గురించి అంటే ప్రయాణము గురించి ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయినప్పుడు నా ఎముకలు కూడా తీసుకొని మీరు వెళ్ళండి అని తన అన్నదమ్ములకి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. కనుక తన సైన్యములు అంటే ఎముకలు అని అర్థం. కనుక యోసేపు ఎందుకు ఆ రీతిగా తన యొక్క వృద్ధాప్యమందు ఇశ్రాయేలు కుమారులకి నిర్గమమును గురించి ప్రయాణమును గురించి తన సైన్యమును గురించి ఎందుకు ఆజ్ఞాపించాడంటే, యోసేపు హృదయంలో విశ్వాసం ఉంది. నేను నా పితరుల దగ్గర చేర్చబడాలి, నేను నా పితరుల దేవునితో ఉండాలి, నేను నా పితరుల దేవుడైన యెహోవా ఆ యొక్క పరలోక రాజ్యంలో నా పితరులతో కూడా నేను ఉండాలని తన హృదయంలో విశ్వాసం ఉంది. తను ఉండేది ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు కూడా ఐగుప్తు దేశంలో కనుక తను జీవించినప్పుడు కూడా ఐగుప్తు యొక్క పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, అక్కడున్న దైవత్వాలని దేనిని ఆరాధించకుండా, దేనికి సాగిలపడకుండా తన సృష్టికర్తన దేవుని మాత్రమే లోబడి తన సృష్టికర్తన దేవుని మీదే విశ్వాసం కలిగిన వాడై ఆయన కొరకు జీవిస్తూ వచ్చాడు.
అందుకే అదే విశ్వాసముతో తన అన్నదమ్ములతో చెప్పాడు. ఇశ్రాయేలు కుమారులు అంటే ఆ యొక్క తన అన్నదమ్ములతో చెప్పాడు, మీరు ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయినప్పుడు, మీ ప్రయాణమే వెళ్ళిపోయినప్పుడు కనుక నా శల్యములను నా యొక్క ఎముకలను కూడా తీసుకొని మీరు వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించాడు. దీని అర్థం ఏంటంటే కొంతమంది అంటారు మనిషి ఒక్కాడా మనసు ఒక్కాడా అంటారు. యోసేపు ఐగుప్తులు ఉన్నప్పుడు కూడా తన మనసు అంట కనాను, తన మనసంతా పరలోకము, తన మనసంతా తన పితరుల యొద్ద ఉండాలి, తన పితరులు ఉండే ఆ పరలోక రాజ్యములో నేను కూడా ఉండాలని అట్టి విశ్వాసం కలిగి ఉన్నాడు. సహజంగా మనం గమనించిన మన దేశము కాని దేశములో మనం ఉన్నట్లయితే అక్కడ మా దేవుని ప్రజలు లేకపోతే, అక్కడ ఆరాధించే సృష్టికర్త దేవుని ఆరాధించేవారు లేకపోతే, నిజమైన దేవుని నమ్ముకోలేని సేవకులు అక్కడ లేకపోతే, ఆ నమ్ముకుని విశ్వాసం లేకపోతే, ఒక సేవకుడు కానీ ఒక విశ్వాస కానీ అన్య దేశంలో ఉంటే అక్కడ ఆచారాలు సాంప్రదాయాలకి అక్కడున్న పరిస్థితులకి భయపడిపోయి తమ హృదయంలోను తొలగించుకొని అక్కడున్న వాటిని ఆచారం చేసి వారితో కలిసిపోయిన వారుగా చాలా మంది ఉంటారు. కానీ యోసేపు జీవితంలో చూసినట్లయితే ఐగుప్తులు ఉన్నప్పుడు కూడా తన సృష్టికర్తన దేవుని మీదే ఆనుకుంటూ వచ్చాడు. బబులోను దేశంలో కూడా షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు ఈ నలుగురు బబులోను దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా బబులోను దేవతలకి దేవులకి వాళ్ళు బబులోను రాజు కూడా వాళ్ళు సాగిలి పడకుండా తమ సృష్టికర్తన దేవుని మీదే ఆనుకొని అన్య దేశములో అధికారులు ఉండి తమ సృష్టికర్తన దేవునికి ప్రార్థన, మీ దేవునికి ఎవరైనా ప్రార్థన చేస్తే వారిని సింహబోన్లో వేస్తామన్నప్పుడు కూడా దానియేలు భయపడలేదు. దీని అర్థం ఏంటంటే దేవుని ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే, దేవుని చేత పిలువబడిన వారు మాత్రమే దేవునికి భయపడే ఒక విశ్వాసగా ఒక సేవకుడిగా బతుకుతాడు. ఇదే విషయం ఇంకా మనం చూసినట్లయితే యోసేపు నేను నా దేవుని దృష్టికి ఇంత ఘోరమైన దుష్కార్యం చేయలేను అని చెప్పి పొత్తుపర భార్య నుంచి తప్పించుకొని పారిపోతూ వచ్చాడు. యోసేపు వారిద్దరు ఇంట్లో ఉన్నారు, ఎవరూ లేరు, కానీ యోసేపు దేవునికి భయపడ్డాడు. నీవు నా యొక్క యజమానికి భార్యవి, నేను ఇంత ఘోరమైన పాపము చేయలేనని చెప్పి దేవునికి భయపడుతూ వచ్చాడు. ఈ పాట మనకు ఏం చెప్తుందంటే దేవుని సేవకులారా, విశ్వాసులారా, కనుక అన్యజనులారా, కనుక ఎచ్చోట మనం ఏ దేశంలో ఎంత దూరములు ఉన్నప్పుడు కూడా నిన్ను సృష్టించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, నిన్ను సృష్టించిన యేసు చెప్పిన నేనే మార్గము సత్యము జీవము, ఆయన ద్వారానే మోక్షమని వీళ్ళు ముగ్గురు మనము ఎరిగినట్లుగా చూస్తున్నాం. యోసేపును గమనించాం, రెండో బబులోను ఉన్న షద్రకు, మేషకు, అబేద్నెగోను గమనించాం. మూడోది యోసేపుని కూడా ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూడా తన సైన్యమును గురించి వారి యొక్క నిగ్రహమును గురించి ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు నా ఎముకలు ఐగుప్తు దేశంలో ఉంచొద్దు అని స్పష్టంగా చెప్పాడు. ఇంకా మనం గమనించినట్లుగా 23వ వచనంలో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట్టు చూచి ఆ విశ్వాసును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే తల్లిదండ్రులు మోషే పుట్టినప్పుడు మోషే సుందరుడై ఇండుడు చూచి అతను చాలా అందగాడు, చాలా రూపవంతుడు, చాలా సౌందర్యవంతుడని ఆ మనిషిని పసిపిల్లలని హేరోదు ఆ పసిపిల్లని కానుపేట నరకం ప్రతి మగపిల్లవాడిని నరికివేని ఆజ్ఞ చేసినప్పుడు కూడా 3 నెలలు విశ్వాసమును బట్టి మోషేని కాపాడుతూ వచ్చారు. ఇంకా ఆ బిడ్డను కాపాడి బయటికి వస్తే ఈ బిడ్డను ఎక్కడ చంపుతారో అని చెప్పి కనుక మోషే ముకేబదు ఇద్దరు ఒకటైపోయి ఆ మోషేని జమ్ముపెట్టులో ఉంచి నదిలో విడిచిపెట్టి తన అక్కని ఆ కాపలా ఉంచారు. కనుక ఫరో కుమార్తె వచ్చి ఆ బిడ్డను తీసుకెళ్ళి తన కుమారుడిగా చేసుకున్నప్పుడు మిరియాము వెళ్ళి ఈ బిడ్డకి తల్లిని తీసుకొస్తానని చెప్పి మోషే తల్లిని తీసుకెళ్ళి ఆమెకు అప్పగించింది. ఈ బిడ్డకి జీతం ఇస్తాను, ఈ బిడ్డకి పాలిచ్చి పెంచు, నేను జీతం ఇస్తాను. ఏ రాజగృహం నుంచి అయితే కనుక మగపిల్లవంతుని చంపేమని ఆజ్ఞ వచ్చిందో అదే రాజగృహంలో మోషేని దేవుడు తన కన్న తల్లి ద్వారా పాలిచ్చి పెంచే ధన్యకరమైన జీవితము మోషే తల్లికి అది అనుగ్రహించబడ్డాది. దీని అర్థం ఏంటంటే మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. విశ్వాసము మోషే పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు ఇరువురు కూడా విశ్వాసను బట్టి రాజాజ్ఞకి భయపడక 3 మాసాలు దాసి వారు జమ్మపెట్టులో విడిచిపెట్టినప్పుడు కనుక మోషేని దేవుడే
కాపాడాడు. దీని అర్థం ఏంటంటే మనుషులుగా మనం ఎంతగా మన ప్రాణం కాపాడుకోవాలన్నా, ఎవరి ప్రాణాలు మనం కాపాడాలన్నా మనం ఎవరిని ఏమీ చేయలేము. కనుక వారు స్వయం శక్తి ద్వారా ప్రయత్నం చేశారు. ఇక మేము ఏమీ చేయలేము అనుకున్నప్పుడు వారు దేవుని చేతికి అప్పగించినప్పుడు దేవుడే ఆ బిడ్డ విషయంలో బాధ్యత వహించాడు. ఇక్కడ 24 వచనం గమనించినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసును బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుని ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఇంచును. గమనించారా? మోషే పెద్దవాడైనప్పుడు అతడు విశ్వాసును బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని చెప్పి తాను విశ్వాసును బట్టి కనుక రాజుకు భయపడక కనుక అతడు తన దేవునితో బ్రతకాలి, తన బహుమానము పొందాలి, తన పితరులతో ఉండాలి, తన పితరుడి దేవుణ్ణి అంగీకరించాలి, తన పితరుడైన దేవుడు కొరకనే బ్రతకాలి. నేను ఐగుప్తిని కాదు, నేను ఫరో కుమారుని కాదు, నేను ఈ రాజ్యానికి రాజు కాను, నేను ఈ సకలైశ్వర్యానికి ఆస్తిపరుని కాను. కనుక ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని చెప్పి మోషే గనుక ఐగుప్తుని విడిచి పారిపోతూ వచ్చాడు. కారణం ఏంటంటే విశ్వాసం. కారణం ఏంటంటే సృష్టికర్తన దేవుని కొరకు బ్రతకాలి. కారణం ఏంటంటే నేను ఐగుప్తులో ఉంటే, నేను ఐగుప్తుతో ఉంటే నేను ఎబ్రీలు వలె నేను ఇక్కడ ఏమీ సాధించేది లేదు అని చెప్పి మోషే ఒక మనిషిని ఇద్దరు కొట్టుకున్నప్పుడు మీరు ఆర్థిక సహోదరులు మీరు కొట్టుకోకూడదు, ఇలా చేయకూడదు అని గద్దించాడు. రెండోసారి ఒక ఐగుప్తీయుడు హెబ్రీని కొడుతుంటే చూసి సహించలేక నా సహోదరుని కొడతావని చెప్పి ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో కూర్చివేశాడు. కారణం ఏంటంటే అంత బలవంతుడు మోషే. ఐగుప్తు యొక్క సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు మోషే. చాలా బలవంతుడు మోషే. దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో జీవించే వ్యక్తి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే ఫరో యొక్క కుమారుడిని అనిపించుకుంటకు ఒప్పుకోలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించాడు. దేని మీద ఉంచండి? అతడు ఫరో కుమారుడు అనిపించుకోలేదు, కానీ బహుమానము అతడు కలగబోవు బహుమానము కొరకే దృష్టించాడు. తనకు ప్రతిఫలముగా కలిగే బహుమానం మీదే, పరలోకం మీదే, తన పితరులతో నేను కూడా నా సృష్టికర్తన దేవుని ఆరాధించాలని తన తల్లి పాలు పెడుతూ తనకు మాటలు వచ్చినప్పుడు తను ఎవరు, ఎందుకు ఇక్కడ ఉన్నావు, నేనెందుకు ఇక్కడ ఉన్నాను, నీ తల్లి ఆమె కాదు, నేనే నీ కన్న తల్లిని, ఆమె నిన్ను పెంచుకున్న తల్లిని స్పష్టంగా చెప్పి తాను ఎవరో, తాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు ఈ స్థలంలో ఉన్నాడో, తన దేవుడు ఎవరో, తన దేవుడు తన కొరకు ఏమి చేశాడో విషయాలన్నీ కూడా తన తల్లి తనకు నూరు పోస్తూ వచ్చింది. ఆ రీతిగా అందుకే మన కీర్తన గ్రంథం 100వ అధ్యాయంలో మనల్ని మనము సృజించుకొనలేము అనే మాట కింద ఒక మాట ఉంది. ఏముందంటే మనల్ని మనము సృజించుకొనలేము అంటే నిన్ను సృష్టించే దేవుడు ఎవరనేది మోషే ఎరిగాడు. నా సృష్టికర్త దేవుడు, నా కన్న తల్లి, నా యొక్క నేను ఏ జాతి వాడిని, నేను ఎందుకు ఈ స్థలంలో ఉన్నాను, నా దైవం ఏంటి, నా యొక్క విశ్వాసం ఏంటి, నేను ఏ రీతిగా బ్రతకాలని చెప్పి కేవలంగా ప్రతిఫలముగా కలగబో బహుమానముందే దృష్టించాడు తప్ప ఇంకా ఐగుప్తు ధనం. దీని అర్థం ఏంటంటే మనం ఈ లోకమును లోక ఆశను గతించిపోను, ప్రభువు చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడు. లోకములో 3 ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. ఇవి తండ్రి మూలముగా కలిగేవి కావు. ఈ మూడింటిని కూడా మోషే విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలని త్యాగముతో ఐగుప్తుని విడిచి పారిపోతొచ్చాడు. దీని అర్థం ఏంటంటే లోకములో నువ్వు ఉన్నావు, లోక మాలిన్యం నీకు అంటకుండా లోకముతో నువ్వు ప్రత్యేకంబడి ఉండాలి. అప్పుడే నీ దేవుని కొరకు నువ్వు బ్రతకడానికి నీ యొక్క విశ్వాసము నిన్ను నడిపించగలిగేదిగా ఉంటారు.
ఇక్కడ ఇంకా గమనిస్తే విశ్వాసును బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజ ఆగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచి పోయును. గమనించారా? విశ్వాసును బట్టి అతడు విశ్వాసును బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచున్నట్టు, అదృష్టుడైన దేవుణ్ణి చూచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజు కోపానికి ఆగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాడు. రాజుకు భయపడలేదు, రాజు కోపానికి ఆగ్రహముకు భయపడలేదు. కారణం ఏంటంటే అతడు అదృష్టుడైన వాడిని చూచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై. దేవుని చేత పిలువబడిన సేవకుడు ఎప్పుడు దేవుని మీద ఆనుకుంటాడు. ఆయన రక్తములో కడగబడిన విశ్వాసి, ఆయన చేత ప్రత్యేకబడిన విశ్వాసి లోకముతో, కులముతో, బంధుత్వముతో, సంఘములో ఉన్న వారితో ప్రతి పరిస్థితుల్లో కూడా ఒక వింతగా ఉంటాడు, ఒక ప్రత్యేకంగా ఉంటాడు, ప్రజలకి ఆశ్చర్యకరంగా ఉంటాడు. తన జీవిత సరళంతా కూడా అవిశ్వాసులకి వేరుగా ఉంటాడు, దేవునికి వాక్యాన్ని వ్యతిరేకంగా ఉన్న సేవకులకు వేరుగా ఉంటాడు, లోకానికి వేరుగా ఉంటాడు, ఈ లోకము నాది కాదు అన్నట్టుగా ఉంటాడు. అలాగే మోషే కూడా రాజ ఆగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచి పారిపోవడం కారణం ఏంటంటే విశ్వాసును బట్టి అతడు అదృష్టుడైన దేవుని చూచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో, మన భక్తి జీవితంలో, మన సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో అన్యజనులారా ఏదైనా చేయగలిగినట్లయితే స్థిర హృదయం కలిగి, స్థిర బుద్ధి కలిగి, స్థిరమైన ఆలోచన కలిగి దేవుని కొరకు బ్రతికే త్యాగపూరితమైన జీవితాన్ని బ్రతకాలి. ప్రజలు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, సంఘం ఏమనుకుంటుందో, విశ్వాసులు ఏమనుకుంటారు, భార్య ఏమనుకుంటుందో, కులస్తులు ఏమనుకుంటారు, పిల్లలు ఏమనుకుంటారు కాదు. నువ్వు ఎవరికి భయపడిన అవసరం, నేను ఎవరు అర్థం చేసుకోకపోయినా అర్థం చేసుకున్నా పర్వాలేదు. నువ్వు నీ దేవుని కొరకే బ్రతక, నువ్వు నీ దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా బ్రతకాలి. అది దీని యొక్క అర్థం. 8వ వచనం చూస్తే తొలుచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసును బట్టి పస్కాను, రక్త ప్రోక్షను, ఆచారమును ఆచరించెను. ఇశ్రాయేలీలు ఐగుప్తు విడిచి వచ్చినప్పుడు తొలుచూలు పిల్లలను ఐగుప్తీలతో కూడా ఇశ్రాయేలీలు నాశనం కాకూడదని అతడు విశ్వాసును బట్టి పస్కాను, రక్త ప్రోక్షణ ఆచారము చేశాడు మోషే. ఇశ్రాయేలీలకు నిలువు ద్వారబంధానికి, అడ్డు ద్వారబంధానికి ఏడాది గొర్రెపిల్లని వారు ప్రోక్షించలేదు, రక్త ప్రోక్షణ చేయలేదు. ఇశ్రాయేలీలైతే పస్కాను ఆచారం చేసి, రక్త ప్రోక్షణ చేసి, నిలువు ద్వారబంధానికి, అడ్డు ద్వారబంధానికి ఏడాది గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించి వారు చేతి కూరలతో ఆహారము తిని, వారు చెప్పులు తొడుక్కొని, వారు నడుము బలముగా కట్టుకొని, చేతిని కర్ర పట్టుకొని వారు విశ్వాసం బట్టి ఐగుప్తుని విడిచి రావడానికి వారు పస్కాను ఆ పస్కా ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇదిగో లోక పాపను మోసుకొని పోవు ఏడాది గొర్రెపిల్లగా యేసు ప్రభు వారు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి 6 లక్షల కాల్బలం తీసుకొచ్చాడు. కనుక ఐగుప్తులో ఉన్న ప్రతి తొలుచూలు సంతానము నాశనం అయిపోయింది. కారణం ఏంటంటే రక్త ప్రోక్షణ లేక, కారణం ఏంటంటే సృష్టికర్తను దేవుని ఎరుక, కారణం ఏంటంటే మోక్షాన్ని ఎరుక, కారణం ఏంటంటే నరకముందని చెప్పినప్పుడు కూడా సృష్టికర్తను దేవుణ్ణి వారు తునీకరించిన కారణము చేత వారికి మోషే పలుమారులు ఐగుప్తు దేశం అంతట్లో కూడా గొప్ప అద్భుతాలు చేశాడు. కానీ యెహోవా ఎవడు అని మోషే ఐగుప్తు ఫరో ఐగుప్తీలందరూ కూడా ఇశ్రాయేల్ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు. దానికి కారణం చేత ఐగుప్తు దేశం తొలిచూల సంతతి అంతా నాశనం చేయబడ్డది. ఇశ్రాయేలీలు తమ కుమారులు, తమ పశువులు ఏవి మరణించలేదు. కారణం ఏంటంటే వారు రక్త ప్రోక్షణ చేశారు. ప్రభువే వారికి సహాయం చేశాడు. 29వ వచనంలో విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి, ఐగుప్తులు అలాగ చేజూచి మునిగిపోయిరి. గమనించారా? విశ్వాసం బట్టి 7 దినములు ప్రదక్షిణం చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. యెహోషువ దినాల్లో విశ్వాసం బట్టి వారు ఎరుకో ప్రాకారం చుట్టూ 7 మార్లు తిరిగారు. వాళ్ళు బోర్ల ఊతూ వచ్చారు.
వారు కుండలు బద్దలు కొడుతూ వచ్చారు, వారు కేకలేస్తూ వచ్చారు. 7వ మారు ఆ 15 వెడల్పుకున్న ప్రహరీ కుప్ప కూలిపోయింది. దేని బట్టి అంటే విశ్వాసం బట్టి. కానీ ఇక్కడ మనం 8వ వచనం గమనిస్తే, విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయి ఐగుప్తీయులు అలాగూ చేయజూచి మునిగిపోయిరి. గమనించారండి. కనుక వారు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో నుంచి వారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తీయులు ఎర్ర సముద్రంలో మునిగిపోవడం ఇశ్రాయేలు కల్లారా చూశారు. కనుక ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎర్ర సముద్రం నుంచి కూడా వారిని కాపాడుతొచ్చాడు. ఐగుప్తు సైన్యము, ఐగుప్తు యొక్క గుర్రములు, ఐగుప్తు వారందరూ కూడా సైనికులందరూ కూడా ఎర్ర సముద్రంలో వారు ఆ యొక్క సముద్రంలో నాశనం అయిపోయారు. ఇశ్రాయేలీయులని దేవుడు బయట తీసుకొచ్చాడు. కారణం ఏంటి? దేవుడు మోషే ద్వారా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇది ఎవరు చేశారంటే దేవుడే మోషే పక్షంగా సహాయం చేశారు. ఇంకా ఎరుకో గోడల కొరకు వారు ప్రార్థన చేసి 30వ వచనంలో ప్రార్థన చేసినప్పుడు ఎరుకో ప్రాకారం అంతా ఏమైపోయిందంటే 7 దినముల ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. కేకలేస్తే, బోర్లు ఊదితే, కొండల బద్దలు కొడితే, 7 మాలు తిరిగితే 15 వెడల్పు కలిగిన ప్రహరీ కూలిపోద్దండి? కూలిపోదు. కారణం ఏంటంటే వారు విశ్వాసం బట్టి యెహోషువ దినాల్లో కూడా దేవుడు ఆ పెద్ద ప్రాకారమును కూల్చివేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే సృష్టికర్తన దేవుడు ఇశ్రాయేలు పక్షము కొండి ఇన్ని అద్భుత కార్యాలు చేయగలిగాడు. దీని అర్థం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ అన్యజనులారా, ఈ లోకము, ఆకాశం, భూమి సమస్తాన్ని చూస్తున్నావు. దీని అంతటిని సృష్టించేది ఎవరంటే జీవము గల దేవుడు యెహోవా. ఆయన పేరే యేసుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ఈ లోకంలో చనిపోయి సమాజం తిరిగి లేచాడు. ఆయనే పరలోకానికి వెళ్ళాడు. ఈ భూమి మీదకి పరిశుద్ధ ఆత్మ దేవుని పంపించాడు. ఆయన ఒకరోజు ఇదిగో నేను మేఘారుడై త్వరగా వచ్చున్నానని చెప్పి ఆయన రాబోతున్నాడు. ఆయన నమ్ముకున్న పరిశుద్ధుల్ని, సేవకుల్ని, అన్యజనులైన మిమ్మల్ని మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరిగి ఆ రక్తములో కడగబడితే మీరు కూడా మాతో పాటు పరలోకములో ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. జీవముగల తండ్రి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. అయా నీ ఏర్పాట్లో ఉన్న సేవకుల్ని అయా మోషే వలె, యేషేపు వలె దేవా విశ్వాసముతో అయా ధాన్యాలు వలె అయా నీ కొరకు అయా జీవించే ప్రజలుగా సిద్ధపడు. అన్యజనుల్ని నీ ఏర్పాట్లను రక్షించు. విశ్వాసులు నీ చేత ఎన్నిక చేయబడేవారు నమ్మకంగా నీ కొరకు బ్రతకగలిగే వారుగా వారిని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనందరికీ తోడుండి సహాయం చేయనుగాక. ఆమేన్. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను. సాతాను తలను చిదుగా ద్రొక్కేను. సాతాను తలను చిదుగా ద్రొక్కేను. సాదా రాజ్యమేలును. సాదా రాజ్యమేలును. అందరికీ ప్రైజ్ ది లార్డ్.